అతనికి సమాచారం చేరవేసి ఇది ఐదుగురు అనమాట. ఈ ఐదుగురు చేతులు అతను ఎవరిని కావాలంటే కొట్టేస్తారు. 4 చెప్పకూడదండి ఆ పేర్లు, చాలా అది రహస్యం. అది వాళ్ళు చాలా చీప్ ఫెలోస్, మీడియాలో చర్చించేంత మనుషులు కాదు వాళ్ళు. బట్ అక్కడ చాలా కీ రోల్ ఉంటారు. అక్కడ చాలా కీ రోల్ ఉంటారు కానీ బట్ వెరీ స్మాల్ ఫెలో. మన దృష్టిలో రాజకీయాలు మేము చాలా కాలం ఉన్నాం కాబట్టి వాళ్ళ పేరు ఉచ్చరించడానికి కూడా నాకు మనసు అప్పట్లేదు. నేను ఇది కూడా ఈ శశికళ విషయం ఎందుకు ఎత్తున్నా అంటే ఇతనే కనిపిస్తుంటాడు మనకి విజువల్గా. ఇతను శశికళ దృష్టిలో ఒక మనిషి మీద పడిందంటే సాయిరెడ్డిని కొట్టేస్తే నాకు సామ్రాజ్యం వస్తుంది, ఆ నెంబర్ 2 పొజిషన్ నాదే ఉంటుంది అనుకున్నాడు. సాయిరెడ్డి కొట్టేశాడు, ఈ పాంచ్ దుష్మన్ అడ్డం పెట్టుకుని కొట్టేశాడు. వీళ్ళు ఇంక ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే సాయిరెడ్డి గారు ఈ కోటని వదిలించుకోవాలంటాడు. విచ్ ఈజ్ ఇంపాసిబుల్ అనమాట. ఇంపాసిబుల్. ఎంత ఈ కోటరి ఎంత బలమైందంటే, ఈ పాంచ్ దుష్మన్ ఎంత బలమైన వాళ్ళంటే, నీకు వివేకానంద రెడ్డి గారు ఉన్నారు కదండి, వాళ్ళ బాబాయ్ గారు. అవును సార్, అవును. ఆయన ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, ఎమ్మెల్సీగా చేశాడు, మంత్రిగా చేశాడు. రాజశేఖర రెడ్డి గారికి మాకు అత్యంత ఇష్టడని చెప్పిన ఒక తమ్ముడైతే అతన్ని ఏం చేశారు, ఇంట్లో పడేసి కొట్టేశారు, గొడవలతో నరికేశారు. ఇప్పుడు కనుక ఈ పాంచ్ దుష్మన్తో పెట్టుకుంటే జగనైనా ఫినిష్ చేయనండి. ఓకే, అంత శక్తివంతులు వీళ్ళు. అంటే కోట భద్రత రాజుకి ఏమీ లేదు, రాజు భద్రత లేదు రాజుకి. ఇంకా అంతే. ఈ పాంచ్ దుష్మన్తో ఏదన్నా వీళ్ళని పక్కన పెట్టాడు అనుకోండి, ఇక అతను ఫినిష్ అవుతాడు. ఇది ఒక పెద్ద మన పౌరాణికాల్లో కూడా లేదు ఇలాంటిది. అసలు గత 5 సంవత్సరాలు జరిగిన విషయం దేశంలో కావచ్చు ఎక్కడా కూడా లేదు కదా సార్. అవునండి, ఇలాంటి రాజకీయ వ్యవస్థ, అందుకే నేను చెప్తా ఉన్నాను, ఇలాంటి రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్య రాజకీయాలు ఎక్కడ ఉండదండి, డెమోక్రటిక్ పాలిటిక్స్లో ఎక్కడ ఉండదండి. విచిత్రం. కిమ్ అంటారు కదా, కిమ్ కూడా సరిపోడండి, కిమ్ కూడా సరిపోదు. వెరీ డిఫరెంట్ యూనిక్ ఫినామినన్. ప్రస్తుతం చర్చ లిక్కర్కి సంబంధించి దాదాపుగా 18,000 కోట్లు. అంటే మీరు అక్కడ ఉన్నప్పుడు ఏమైనా దీనికి సంబంధించి చర్చ కావచ్చు, ఏదైనా ప్లాన్లు కావచ్చు, ఏవైనా మీ వరకు అంటే ఏమైనా తెలిసిందా దీనికి సంబంధించి? అంటే నాకు అంటే వింటుంటాం కదండి, మిత్రులు ఉంటారు కదా, వాళ్ళు చెప్తా ఉంటే ఇట్లా జరుగుతూ ఉంది. అప్పుడు చెప్పింది ఈ విధమైన లిక్కర్ పాలసీ ప్రపంచంలో ఎక్కడ లేదని చెప్పారు. ఆఫ్రికా ఖండంలో కూడా 1-2 చోట్ల ఉందంట, కానీ ఇంత భయంకరంగా లేదంట. ఈ ఆఫ్రికా ఖండంలో చేసింది కూడా వీళ్ళ ముఠానే, సేమ్ గ్యాంగ్ ఆఫ్రికాలో లిక్కర్ బిజినెస్ చేశారండి. ఇదే వీళ్ళే, ఈ జగన్ గారికి సంబంధించిన ముఠానే ఆఫ్రికా ఖండంలో బిజినెస్ చేశారు, లిక్కర్ బిజినెస్ చేశారు. అయితే వాళ్ళు అక్కడ కొంచెం ఏదో అక్కడ స్టేట్కి కొంత రెవెన్యూ వచ్చే విధంగా చేశారు. ఇంత పచ్చిగా ఇంత దుర్మార్గంగా చేసింది బహుశా ఇక్కడే నేను చెప్పి మిత్రుల ద్వారా కాస్త ఉంటారు కదండి, మాకు కూడా జర్నలిస్టులు ఉంటారు, వాళ్ళు ఆఫీసర్లు ఉంటారు, కొంచెం మంచి వాళ్ళు ఉంటారు కదా, మాకు సత్సాంగత్యం ఉంటుంది కదా, నాకు కూడా సాహిత్యం కొంచెం రాజకీయాలు చర్చించే ఒక బ్యాచ్ ఉంది. వాళ్ళంటా నిట్టూర్పు దగ్గర వాళ్ళు చేయగలిగింది ఏం లేదు, మేము అంతా కూర్చొని ఏదో పెద్ద మనుషులు మాట్లాడుకుందాం, మేము చేయగలిగింది ఏం లేదు. ఆ వార్తలు అలా వాళ్ళ ద్వారా జరిగిందంటూ విన్నాను నేను. ఈ కుంభకోణం జరుగుతూ ఉంది, ఇది ఎట్లా జరుగుతుందంటే, నాకు ఈ కుంభకోణం ఇంత ధైర్యంగా చేయటానికి కారణం ఏంటంటే అండి, బహుశా భారతదేశం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదండి ఇంత ధైర్యంగా. ఇంత ధైర్యంగా చేయటానికి ఢిల్లీలో 2 అధికారుల సహకారం కూడా ఉందని నేను విన్నానండి. లేకపోతే వీళ్ళు చేయలేరు, ఇంత మనీ రన్ చేయలేరు, ఇంతమంది దోపిడీ చేయలేరు, ఇంత మనీ వాళ్ళకు కొంత పేమెంట్స్ అందినాయి దీంట్లో. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడని నాకు వినికిడి, ఆ సర్కిల్ ద్వారా వినికిడి అనమాట. అంటే రజత్ భార్గవ అని కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి కదా సార్. రజత్ భార్గవ్ ఇక్కడే కదండి, ఇతను రజత్ భార్గవ్ ఏ డిపార్ట్మెంట్ ఉన్నా ఓపెన్ అండి అతను. ఆ రజత్ భార్గవ్ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా అతను మనీ ఇవ్వండి ఏం చేయడు, అది అందరికి తెలిసిన విషయం. అది ఆ ముఖ్యమంత్రిని పట్టుకుంటాడు, ముఖ్యమంత్రికి ఓటాలు ఇస్తాడు, ఎక్కడున్నా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా అతను దాంట్లో కాంప్రమైజే లేదు. జగన్ గారు కదా ఎవరున్నా అతను ఓటాలు అతనికి అందాల్సిందే, అది అందరికి తెలిసిన విషయం. వీళ్ళు ఏం చేస్తారంటే ఆఫీసర్లను పట్టుకుంటారు,
ఇది స్టేట్. నేను అనేది ఇతను కాక ఉన్నారని. ఓకే. ఒక 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 అడ్మినిస్ట్రేషన్ నడిపే అతను ఒక అతను ఢిల్లీలో, ఒక పోలీసింగ్ చూసే అతను ఒక అతను, వాళ్ళిద్దరికి పేమెంట్లు దీంట్లో చాలా మేజర్ షేర్. అందుకని వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడలేదు. లేకపోతే ఢిల్లీ రావాలి కదండి ఇంత కుంభకోణం జరిగితే. మా ఢిల్లీకి కేజ్రీవాల్ ఎందుకు పట్టుకున్నారండి 200 కోట్లకి? తెలంగాణలో కవిత గారిని ఎందుకు పట్టుకున్నారండి? 100 కోట్లే. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నీ సావరిన్ పవర్ నీకున్న నీ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయండి? ఇంత డబ్బు ఎలా, ఇంత వ్యాపారం ఎలా జరుగుతుంది? ఏ ట్రాన్స్పరెన్సీ ప్రకారం జరిగిందండి? ఏ చట్ట ప్రకారం జరిగిందండి? ఏ రాజ్యాంగం ప్రకారం జరిగిందండి? మీరేం జోక్యం చేసుకోరా? గుడ్ల అప్పుకి చూస్తారా? మీరు మేసారా లేదా? దీంట్లో మీకు వాటాలు అందినా లేదా? చెప్పండి. ఖచ్చితంగా చెప్తున్నానండి. నేను ఆత్మసాక్షిగా చెప్తా ఉన్నాను. ఈ డబ్బు ఢిల్లీలో ఆ ఇద్దరు అధికారులు మేనేజ్మెంట్ చేసేవాళ్ళు తిన్నారు. అందుకనే కేంద్ర ఏజెన్సీలు కదలటలేదు. ఇది నా ఆరోపణ కాదు. దిస్ ఈజ్ పక్కా ఇన్ఫర్మేషన్.